మన జీవితంలో ఒక నిజం ఉంది. అపరిచితులు చేసే చిన్న సహాయం మనకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కాని మన తల్లిదండ్రులు జీవితమంతా చేసే త్యాగాలు మాత్రం మనకు సహజంగా అనిపిస్తాయి. అది వాళ్ళ డ్యూటీ అని కూడా చెబుతాం. ఈ రోజు మీరు చూడబోయే కథ ఒక అమ్మాయి జీవితాన్ని మార్చిన ఒక గిన్నె నూడిల్స్ కథ. ఈ కథ చివరికి మీ కళ్లలో కూడా కన్నీళ్లు తెప్పించవచ్చు. ఏంటి సురేఖా, రోజంతా ఫోన్లోనే చూస్తున్నావు? పుస్తకాలు ఎప్పుడు తెరుస్తావు? పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అడిగితే నోట్స్ అంటావ్. కానీ నేను చూసినప్పుడల్లా ఎక్కువగా రీల్స్, వీడియోలే కనిపిస్తున్నాయి. నువ్వు చిన్నప్పుడు ఎంత బాగా చదివేదానివో తెలుసా? ఫోన్ చేతిలో పడితే ప్రపంచమే మర్చిపోతున్నావు. నియంత్రణ ఉండాలి సురేఖా. చదువు ముందు, ఫోన్ తర్వాత. అలా చేస్తే నాకు కూడా టెన్షన్ ఉండదు. నీ భవిష్యత్తు బాగుండాలని మాత్రమే నేను చెప్తున్నాను. అదే నిజం. సరే, ఇప్పుడు 1 గంట ఫోన్ పక్కన పెట్టి చదువు మొదలుపెట్టు. అమ్మా, నేను ఫోన్లో టైం వేస్ట్ చేయడం లేదు. కాలేజ్ గ్రూప్లో నోట్స్ చూస్తున్నాను. అమ్మా, కొంచెం రిలాక్స్ కావడానికి రీల్స్ చూస్తాను. అంతేకానీ చదువు మానేసి కాదు. అమ్మా, కాలం మారింది. ఇప్పుడు చాలా విషయాలు ఆన్లైన్లోనే నేర్చుకోవాలి. సరే అమ్మా, నేను టైం టేబుల్ చేసుకుంటాను. చదువు అయ్యాక మాత్రమే ఫోన్ చూస్తాను. నాకు తెలుసు అమ్మా, నీకు నాపై ప్రేమ ఉన్నందుకే అంటున్నావు. సరే ఆపమ్మా, ఇప్పుడే పుస్తకం తెరుస్తాను. మళ్ళీ ఒకరోజు రాత్రి ఇంట్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. సురేఖ తన తల్లితో ఘోరంగా గొడవపడింది. నీకు నేను చెప్పేది ఎందుకు అర్థం కావడం లేదు? అని తల్లి బాధతో అడిగింది. అది విన్న సురేఖ కోపంతో మరింత మండిపోయింది. నాకు ఎవరి సలహాలు అవసరం లేదు అని గట్టిగా అరిచింది. ఆ మాటలతో ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. తల్లి కళ్లలో నీళ్లు మెరిశాయి. కాని సురేఖ కోపం మాత్రం తగ్గలేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె తలుపు వైపు నడిచింది. తలుపు బలంగా తెరిచి బయటకు వెళ్ళిపోయింది. నాకు ఈ ఇల్లు అవసరం లేదు అని తనలో తానే అనుకుంటూ కోపంతో బయటకు నడిచింది. ఆ రాత్రి చీకటిలో సురేఖ అడుగులు ముందుకు పడుతున్నాయి. కాని ఆమె జీవితంలో ఒక పెద్ద పాఠం మొదలవబోతుందని ఆమెకు ఇంకా తెలియదు. కొంతసేపు కోపంతో వేగంగా నడుస్తూ వెళ్లిన సురేఖ, ఆమె అడుగులలో వేగం నెమ్మదిగా తగ్గింది. రాత్రి చీకటిలో వీధి నిశ్శబ్దంగా కనిపించింది. అప్పుడే ఒక్కసారిగా ఆమెకు ఒక విషయానికి గుర్తొచ్చింది. ఆమె వెంటనే తన జేబులు చూసుకుంది. కాని అక్కడ ఒక్క పైసా కూడా లేదు. ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని ఆమె మనసులో అనుకుంది. ఇంటికి ఫోన్ చేయాలనుకుంది. కాని ఫోన్ చేయడానికి కూడా ఆమె దగ్గర డబ్బు లేదు. ఆలోచిస్తూ ఆమె నెమ్మదిగా ముందుకు నడిచింది. అప్పుడే రోడ్డుకి పక్కన ఒక చిన్న నూడుల్స్ దుకాణం కనిపించింది. ఆ దుకాణం ముందు ఒక చిన్న స్టవ్ మీద వేడి వేడి నూడుల్స్ తయారవుతున్నాయి. అక్కడి నుంచి వస్తున్న సువాసన గాలిలో వ్యాపించింది. ఆ వాసన సురేఖ ముక్కులోకి చేరింది. అప్పటివరకు ఆమెకు తెలియని ఆకలి ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆమె కడుపు మెల్లగా గోగుర్తులాడింది. రోజంతా ఏమీ తినకపోవడంతో ఆమెకు అప్పుడు చాలా ఆకలి వేసింది. సురేఖ ఆ నూడుల్స్ దుకాణం ముందు నిలబడి లోపల చూస్తూ నిలిచింది. ఆమె కళ్లలో ఆకలి, కాని చేతిలో మాత్రం ఒక్క పైసా కూడా లేదు. ఆ క్షణంలో ఆమె జీవితాన్ని మార్చే ఒక చిన్న సంఘటన జరగబోతుందని సురేఖకు ఇంకా తెలియదు. ఆమె కౌంటర్ ముందు నిలబడి నూడుల్స్ చూస్తూ ఉంది. దుకాణం యజమాని ఆమెను గమనించాడు. ఏమమ్మా, నూడుల్స్ తింటావా అని అడిగాడు. సురేఖ కొంచెం సంకోచంగా చెప్పింది, నాకు కావాలి, కాని నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఆ యజమాని చిరునవ్వుతో అన్నాడు, పర్లేదు అమ్మా, నేను ఇస్తాను. సురేఖను లోపలికి రమ్మని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, అతను వెంటనే స్టవ్ మీద గిన్నె పెట్టి నూడుల్స్ తయారు చేయడం ప్రారంభించాడు. వేడి ఆవిరి పైకి ఎగిసింది. సువాసన చుట్టూ వ్యాపించింది. కొద్ది నిమిషాల్లో ఒక బౌల్ నూడుల్స్ తీసుకుని సురేఖ ముందు పెట్టాడు. తినమ్మా, వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి అన్నాడు. సురేఖ కాసేపు ఆశ్చర్యంగా అతన్ని చూసింది. అంకుల్, నిజంగా నేను డబ్బులు ఇవ్వలేను అంది మెల్లగా. అమ్మా, ఆకలిగా ఉన్నప్పుడు డబ్బు గురించి ఆలోచించకూడదు. ముందు తిను అని అతను ప్రేమగా చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే సురేఖ కళ్లల్లో నీళ్లు నిండాయి. ఆమె నిశ్శబ్దంగా కూర్చుని నూడుల్స్ తినడం మొదలుపెట్టింది.
సురేఖ తింటున్నంతసేపు భారమైన మనసుతో ఏడుస్తూనే ఉంది. కొద్దిసేపటికి దుకాణ యజమాని ఆమె ముఖం వైపు చూసి అడిగాడు, ఏమైంది అమ్మా? నూడుల్స్ కారంగా ఉన్నాయా? సురేఖ తల ఊపుతూ చెప్పింది, లేదు అంకుల్. నూడుల్స్ చాలా బాగున్నాయి. కానీ అపరిచితుడైన మీరు నాకు ఇంత మంచిగా సహాయం చేస్తున్నారు. నా తల్లి మాత్రం చిన్న గొడవ తరువాత నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. చూడమ్మా, నిన్ను చూస్తుంటే నువ్వు ఇంట్లో నుండి కోపగించుకుని వచ్చాసావని తెలుస్తోంది. ఎందుకంటే ఏ తల్లి తన పిల్లలను వెళ్ళగొట్టదు. అందులోనూ ముఖ్యంగా ఒక ఆడపిల్లను. ఈ పాటికి ఆమె నీకోసం చాలా చోట్ల విచారించి ఉంటుంది. ఆ తల్లి మనసు గిలగిలా కొట్టుకోనుంటుంది. ఒక బౌల్ నూడుల్స్ ఇచ్చేనని నన్ను ఇంతగా పొగడి, గుర్తుంచుకుంటే ఇన్నేళ్లు నీకు కావలసింది వండిపెట్టి, నిన్ను ప్రేమగా చూసుకున్న మీ అమ్మను నువ్వు ఎంతగా గౌరవించాలి? ఎంతగా పొగడాలి? ఆలోచించు. దుకాణ యజమాని ఆ మాటలు సురేఖ హృదయాన్ని ఒక్కసారిగా తాకాయి. ఆమె చేతిలో ఉన్న స్పూన్ కాసేపు ఆగిపోయింది. ఆలోచనలో పడిపోయిన ఆమె కళ్లలో మళ్లీ కన్నీళ్లు గిర్రున తిరిగాయి. నా తల్లి నిన్ను చిన్నప్పటి నుంచి పెంచింది. ఎన్నో సేవలు చేసింది. ఆమె ప్రేమను, సేవలను, త్యాగాలను నేను ఎందుకు గుర్తించలేకపోయాను? వెంటనే తల్లిని చూడాలని సురేఖ మనసు అర్జెంట్ పడింది. ఇంటికి వెళ్లే దారిలో ఆమె ఆలోచించింది. నేనెందుకు నా తల్లి చేసిన త్యాగాలను మాత్రం ఎప్పుడూ గుర్తించలేదు? ఒక అపరిచితుడు చేసిన చిన్న సహాయం నాకు గొప్పగా అనిపించింది. కృతజ్ఞతతో అతన్ని దేవుడికి సమానంగా తలిచాను. ఇలా ఎప్పుడూ తల్లిని తలవలేదే. అమ్మా, క్షమించు. ఇది నా తప్పు. దయచేసి నన్ను క్షమించు అని చెప్పాలని నిర్ణయించుకుంది. ఇంటికి చేరుకున్నప్పుడు ఆమె తల్లి బయట ఆందోళనగా వెతుకుతోంది. సురేఖాను చూసి ఆమె చెప్పింది, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లావు తల్లీ? నువ్వు కనబడక నేను ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా? రా అమ్మా, నీకు ఆకలి వేసి ఉంటుంది. నేను భోజనం తయారు చేశాను. ఇంకా వేడిగా ఉంది. రా తిందువుగాని. ఆ మాటలు విన్న వెంటనే సురేఖ తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయింది. ఆమె తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. జీవితంలో మనం చాలాసార్లు అపరిచితుల చిన్న చిన్న సహాయాలను ఎంతో గొప్పగా భావిస్తాం. కానీ మన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మన తల్లిదండ్రులు చేసే త్యాగాలను మామూలుగా తీసుకుంటాం. తల్లిదండ్రుల ప్రేమ మరియు శ్రద్ధ మనకు జన్మనిచ్చినప్పటి నుంచి లభించే అమూల్యమైన బహుమతులు. వారు మనల్ని పెంచినందుకు ప్రతిఫలం ఆశించరు. కానీ మనం ఎప్పుడైనా వారి నిస్వార్థ త్యాగాన్ని నిజంగా గుర్తించి, విలువిచ్చామా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.